ఈ విశ్వంలో ప్రతి జీవికి ఒక ప్రారంభం ఉంటుంది. మనం ఈ భూమి మీదకు రాకముందు మనకి ఊపిరితిత్తులు లేవు, గాలి పీల్చుకోలేదు, మనకి నోరు లేదు, ఆహారం తినలేదు, మనకి కళ్ళు లేవు, వెలుగు చూడలేదు. కానీ మనం బతికాం. 9 నెలలు ఒక చీకటి గదిలో నీటి మధ్యలో మన గుండె కొట్టుకుంది. మన శరీరం పెరిగింది. మనకి ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? అదొక అద్భుతమైన మార్గం. అదే నాభి. మనం పుట్టగానే డాక్టర్లు బొడ్డుపేగును కట్ చేసి ఉండొచ్చు, కానీ ఆ మచ్చ వెనుక దాగి ఉన్న శక్తిని మాత్రం ఎవరూ కట్ చేయలేరు. ఆధునిక ప్రపంచం దీని శరీరం మీద ఉన్న ఒక చిన్న మచ్చలా చూస్తుంది, కానీ యోగులు దీనిని విశ్వద్వారం అని పిలుస్తారు. ఆయుర్వేదం దీనిని ప్రాణకేంద్రం అని పిలుస్తుంది. పురాణాలు సృష్టికర్త బ్రహ్మ కూడా దీని నుండే పుట్టాడని చెబుతున్నాయి. అసలు ఈ చిన్న బిందువులో దాగి ఉన్న రహస్యం ఏంటి? మీ ఆరోగ్యం, మీ ఎమోషన్స్, మీ విజయం, చివరికి మీ ఆయుష్ కూడా ఈ నాభి మీద ఆధారపడి ఉన్నాయి. రండి, ఈరోజు మన శరీరం మధ్యలో ఉన్న ఈ మాయా కేంద్రంలోకి ప్రయాణిద్దాం. ఇది నాభి మండల శాస్త్రం. నమస్కారం, సనాతన లైఫ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ కేవలం ఆరోగ్యం గురించి మాత్రమే కాదు, ఇది మన ఉనికి గురించిన టాపిక్. ఈ వీడియో కోసం మేము ఎన్నో పురాతన గ్రంథాలు, మోడర్న్ రీసెర్చ్ పేపర్స్ పరిశీలించి ఈ స్క్రిప్ట్ తయారు చేశాం. ఈ వీడియో చివరి వరకు చూస్తే మీ శరీరంలో ఉన్న ఒక అద్భుతమైన స్విచ్ని ఆన్ చేసే టెక్నిక్ మీకు తెలుస్తుంది. దయచేసి ఎక్కడ స్కిప్ చేయకండి. ఇలాంటి డీప్ కంటెంట్ కోసం ఇప్పుడే సనాతన లైఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయడం మర్చిపోవద్దు. మన భారతీయ సంస్కృతిలో ఏ కథలోనైనా ఒక లోతైన సైన్స్ దాగి ఉంది. మీకు పద్మనాభ స్వామి గురించి తెలిసే ఉంటుంది. ఆ పేరులోనే అర్థం ఉంది, పద్మము నాభిలో కలిగినవాడు అని. భాగవత పురాణం ప్రకారం సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు మహావిష్ణువు యొక్క నాభి నుండి ఉద్భవించాడు. దీని అర్థం ఏంటి? నాభి ఈజ్ ది ఆరిజిన్ ఆఫ్ క్రియేషన్. సృష్టి మొత్తం ఒక కేంద్ర బిందువు నుండి మొదలైంది అని చెప్పడానికి ఇదొక సంకేతం. ఋగ్వేదంలోని 10వ మండలం 90వ సూక్తంలో ఒక మంత్రం ఉంది, నాభ్యా ఆసిదంతరిక్షం శీర్ష్ణోద్యౌ సమవర్తత. దీని అర్థం ఆ విరాట్ పురుషుడి నాభి నుండే అంతరిక్షం పుట్టింది. ఇక్కడ ఋషులు మనకు ఒక గొప్ప విషయాన్ని చెబుతున్నారు. విశ్వానికి ఒక కేంద్రం ఎలా ఉందో మన శరీరానికి కూడా ఒక కేంద్రం ఉంది. అదే నాభి. యథా పిండే తథా బ్రహ్మాండే. బయట ఉన్న విశ్వశక్తిని మీ శరీరంలోకి లాక్కునే ఒకే ఒక గ్రావిటీ పాయింట్ మీ నాభి. అందుకే పురాతన ఆలయాల్లో విగ్రహ ప్రతిష్ఠ చేసేటప్పుడు విగ్రహం యొక్క నాభి స్థానంలో రత్నాలు, యంత్రాలు ఉంచుతారు. ఎందుకంటే ప్రాణప్రతిష్ఠ అక్కడే జరుగుతుంది కాబట్టి. ఇప్పుడు కాస్త సైన్స్లోకి వెళ్దాం. ఒక తల్లి గర్భంలో పిండం ఏర్పడినప్పుడు మొట్టమొదట తయారయ్యేది మెదడు కాదు, గుండె కాదు,